యుధిష్ఠిరుడు యక్షుడు సంభాషణ కథ. అరణ్యవాస సమయంలో ఒకరోజు నకులుడు అడవిలో నీళ్లు కోసం వెళ్ళాడు. ఒక సరస్సు కనిపించింది. అతడు నీళ్లు తాగబోతుండగా ఒక శబ్దం వినిపించింది. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ నీళ్లు తాగకూడదు. ఆ మాటలను పట్టించుకోకుండా నకులుడు నీళ్లు తాగాడు. వెంటనే స్పృహ కోల్పోయి పడిపోయాడు. అలాగే సహదేవుడు, అర్జునుడు, భీముడు కూడా ఒక్కొక్కరుగా వచ్చి అదే పరిస్థితికి గురయ్యాడు. చివరికి యుధిష్ఠిరుడు అక్కడికి వచ్చాడు. తమ్ముళ్ళు పడిపోయి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ శబ్దం మళ్లీ వినిపించింది. నేను యక్షుడిని, నా ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీళ్లు తాగవచ్చు. యుధిష్ఠిరుడు ప్రశాంతంగా అన్నాడు. అడగండి స్వామి. యక్షుడు అడిగాడు. లోకంలో వేగంగా పరిగెత్తేది ఏమిటి? యుధిష్ఠిరుడు. మనసు. మరో ప్రశ్న. మనిషికి నిజమైన సంపద ఏమిటి? యుధిష్ఠిరుడు. సంతృప్తి. యక్షుడు మళ్లీ అడిగాడు. లోకంలో అతిపెద్ద ఆశ్చర్యం ఏమిటి? యుధిష్ఠిరుడు చిరునవ్వుతో చెప్పాడు. ప్రతిరోజూ ఎంతోమంది మరణిస్తున్నా తాము మాత్రం శాశ్వతంగా బ్రతుకుతామని మనుషులు అనుకోవడమే అతిపెద్ద ఆశ్చర్యం. యక్షుడు ఆనందపడి అన్నాడు. నీ జ్ఞానం, ఓర్పు, ధర్మబుద్ధి నన్ను సంతోషపరిచాయి అని చెప్పి అతని తమ్ముళ్లందరినీ తిరిగి బ్రతికించాడు. ఈ కథలో నీతి ఏమిటంటే బలం కన్నా జ్ఞానం గొప్పది, ఆవేశం కన్నా ఓర్పు గొప్పది.